రాధిక, కైలాష్ గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు రాధిక, నీకే కొంచెం ఇంజరీ అయింది, అందుకే డాక్టర్ని పిలిపించాను. నథింగ్ టు వరీ. రేపటికల్లా గాయం తగ్గిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 2 రోజులు ఈ టాబ్లెట్స్ వాడండి, ఓకేనా? థ్యాంక్స్ డాక్టర్. ఓకే, జాగ్రత్తమ్మా. అత్తయ్య, కొంచెం నీళ్లు తీసుకురండి, టాబ్లెట్స్ వేయాలి. సరే బాబు. రాధిక, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. కైలాష్ బాబు, ఓకేనా? ఏ రాధిక, ఎక్కడికి లేస్తున్నావు? ఈ రోజంతా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, సరేనా? నాకేం కాలేదండి, బానే ఉన్నాను. అదే వద్దంటున్నాను, రెస్ట్ తీసుకో. పడుకో. అత్తయ్య, రాధికకి పాలు తీసుకొచ్చివు. కర్మ, దీన్నేమి చేయలేక దీనికి రివర్స్లో సేవలు చేయాల్సి వస్తుంది. బామ్మ, వద్దంటుంటే అంత అన్నం ఎక్కువగా పెడుతున్నావు. సాయంత్రం దాకా పని చేయాలంటే ఏ మాత్రం తినకపోతే ఎలా తల్లి? ప్రియా, నేను హాస్పిటల్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. నిన్ను నర్సరీ దగ్గర డ్రాప్ చేయనా? నేను బండి మీద వెళ్తాను శ్రీవారు, మీరు వెళ్ళండి. అలాగే. ప్రియా, నువ్వు మంచిగా తిను. తినకుండా సాయంత్రం వచ్చి ఏవేవో సాకులు చెప్పొద్దు, సరేనా? వెళ్ళొస్తాను బామ్మ. సరేనన్నా. ఏందమ్మా? బాయ్. రే, నేహా బయటే ఉందిరా. ఎలాగో మాట్లాడలేకపోతున్నాను, నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. ఈ లెటర్లో అంతా రాశానురా, ఇది ఇచ్చేస్తానురా. రే, వెళ్ళరా. అంతేనంటావా? అంతే, వెళ్ళరా, వెళ్ళు. అమ్మో, అలా నీ వచ్చాడు రా. రే, వెళ్ళరా, అలా నీ వెళ్ళిపోయాడు కదా, ఇదే మంచి సమయం, తొందరగా వెళ్ళు. రే, నాకు ధైర్యం సరిపోవట్లేదురా, నేను వెళ్ళను రా. రే, నేను ఎక్కడి నుంచి చేసేస్తాను రా. వెయ్యరా. రే,
నేహ వాళ్ళ వదిన దగ్గర పడిందిరా. రే నేహా వేసుంటుందేమో. ఓకేనా? వీళ్ళ బంధం ఏంటమ్మా ఇంత గట్టిగా ఉంది? వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియకపోయినా ఇంకా వీళ్ళిద్దరూ కలవరు, మనం కూడా కలవనివ్వము అనుకుంటే మళ్ళీ ఇలా దగ్గరైపోయారు. ఇక వాళ్ళిద్దరిని మనం విడగొట్టలేమా? ఆ మార్గమే లేదమ్మా. ఉంది, ఒకే ఒక్క దారుంది. అలా గనక మనం చేస్తే ఇప్పుడిప్పుడే తిరిగి బలపడుతున్న భార్యాభర్తల బంధం వెంటనే పుట్టుక్కున తెగిపోతుంది. మనమేం చేయాలమ్మా? ఇవిగో, ఇవి తింటూ ఉండు. ఈలోపు నేను కాల్ చేసుకుని వస్తాను. రాధిక మంచమ్మాయే కావచ్చు కానీ కైలాష్ బాబుకి మాత్రం భార్యగా ఉండదగింది మాత్రం కాదు. అలా అంటావేంటి అలవేని? ఆ? కోడలుగా వచ్చిన దగ్గర నుంచి ఇంటి బాధ్యతలన్నీ తన మీద వేసుకుని నెట్టుకొస్తుంది కదా. నా చెల్లెల్ని కైలాష్ని బ్రహ్మాండంగా చూసుకుంటుంది కదా. నా అల్లుడికి భారీగా ఉండడానికి ఇంతకంటే ఏం కావాలి? అది చూసే వదిన గారు, ముఖ్యంగా కైలాష్ బాబు మోసపోతున్నారు. రాధిక చూపించేదంతా నటన అని తెలుసుకోలేకపోతున్నారండి. పాపం కైలాష్ని చూస్తుంటే నాకు జాలీగా ఉందండి. భార్య చూపించే ప్రేమ నిజము అనుకుంటున్నాడు. నువ్వు ఊరుకోమ్మా, నువ్వంతా ఏదేదో ఊహించుకుంటున్నావు. అక్కెందుకు బావని అత్తయ్యని మోసం చేస్తుంది? ఓసే పిచ్చిదానా, నేనింతకు ముందే రాధిక ప్రవర్తన గమనించి అనుమానం వచ్చి ఊరుకున్నాను. కానీ నిన్న తను ఆడింది నాటకమని పూర్తిగా అర్థమైంది. ఎలా అలవేని? పెద్ద టెండరు రాధిక వల్లే వచ్చిందని వదిన గారు కైలాష్ బాబు మురిసిపోయారా? అవునమ్మా,
మీరు గమనించారో లేదో గాని కొన్ని రోజులుగా ఎందుకో రాధిక కైలాష్ బాబుల మధ్య సఖ్యత లేదని నేను గమనించానే. నిన్న కైలాష్ బాబు టెండర్కి వెళ్లేటప్పుడు రాధిక కావాలని పేపర్స్ భర్త ఎదురుగా బ్యాగులో పెట్టడం, కైలాష్ బాత్రూంలోకి వెళ్లగానే పేపర్స్ తీసేసి పక్కన పడేయడం నా కళ్ళారా నేను చూశానే. అమ్మా, అలా చేసినందువల్ల అక్కకు కలిగిన ప్రయోజనం ఏంటి? కావాలని కైలాష్ బాబుకి టెండర్ దగ్గర పేపర్లు లేకుండా చేసి టెన్షన్ పెట్టింది. చివరి నిమిషంలో తీసుకెళ్ళిచ్చి పెద్ద గండ నుంచి బయటపడేసినట్టు డ్రామా ఆడి ఇద్దరి దగ్గర మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా తనకి దూరంగా ఉన్న భర్తని తనదేం తప్పు లేదని, తన బాధ్యత తనకుందని మీరే అపార్థం చేసుకున్నారని నమ్మించి మళ్ళీ తెలివిగా తన వైపుకి తిప్పేసుకుంది. ఇదంతా దూరంగా ఉన్న భర్తని దగ్గరకు చేసుకోవడానికి ఆడిన డ్రామా. నిజంగా నిజాయితీగా ఉన్నదైతే పేపర్స్ కనిపించగానే కైలాష్ బాబుకి ఫోన్ చేసి ఆ సంగతి చెప్పాలి కదా. లేదంటే డ్రైవర్కి ఇచ్చి పంపించాలి. తనే వెళ్ళిందంటే ఏంటి అర్థం? అవునమ్మా, అంటే తెలివిగా బావని అక్క మోసం చేస్తుందా? సర్లేండి, ఈ సంగతి ఇంతటితో మర్చిపోండి. భార్య కావాలనే అంత మోసం చేసిందని తెలిస్తే కైలాష్ బాబు చాలా బాధపడతాడండి. నువ్వే దీన్ని బ్యాగ్లో పెట్టావు కదా, మరి ఎలా మిస్ అయింది? తెలియదండి, మీరు వచ్చేసాక చూస్తే మంచం కింద పడుంది. మీకు అర్జెంట్ అని తీసుకొచ్చేసాను. ఏమండి, ఆఫీస్కి బయలుదేరుతున్నారా? నేను
సరిగ్గా టైం అయిపోతున్న సమయానికి అదే కవర్ని నువ్వు ఎలా తీసుకుని వచ్చావు చెప్పు. ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదండి. నేను గదిలోకి వచ్చేసరికి ఎదుగుండి ఇక్కడే కవర్ పడిపోయింది. ఇక్కడే నాకు దొరికింది కూడా. నేను మీరు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను కాబట్టి ప్రాబ్లం కాకూడదని వెంటనే తీసుకొచ్చి మీకు ఇచ్చాను. అది నీ ప్లాన్ కాకపోతే కవర్ ఇక్కడ పడిపోయిందని నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు? నువ్వే డైరెక్ట్గా ఎందుకు వచ్చావు? నాకు సమయంలో ఫోన్ చేయాలని తోచలేదండి. కంగారులో అలా వచ్చేసానంతే. ఇందులో ప్లాన్ ఏముందండి? ఉంది. ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే నువ్విదంతా చేశావు. నిన్ను దూరం పెట్టిన నన్ను దగ్గర చేసుకోవడానికి, నా కోపం పోగొట్టి నా మనసు నీ వైపు మళ్లించడానికి నువ్వే డ్రామా ఆడావు. బ్యాగ్ సర్దినట్టుగా నాటకమాడి ఆ కవర్ నువ్వే పక్కన పెట్టి తెలివిగా తెచ్చిచ్చావు. ఏమండి, నా మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. చేసిన తప్పు చేసి ఒట్టేయడానికి కూడా వెనకాడని నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. ఎదుటి వాళ్లలో మంచితనం మాత్రమే చూడాలని మా అమ్మ నాకు నేర్పించింది.